నమస్తే జేసీబీ ఆపరేటర్లకు. మన ఛానల్ని అందరూ ఆదరిస్తున్నట్టు, కామెంట్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి నిజంగా ధన్యవాదాలు. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, చెడు కామెంట్స్ పెట్టినా, ఆ తర్వాత మీరు తప్పుగా అనుకున్నా, ఏ విధంగా అనుకున్నా, మీరు ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే కూడా కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలతో వస్తాను. సో ఈరోజు మాత్రం మనము జేసీబీ ప్లాట్ సంబంధించిన తవ్వకాలు ఏదైతే పునాది కోసం గుంతలు అయితే ఏవైతే ఉంటాయో ఆ తవ్వకాల దగ్గరకైతే వచ్చినాము. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు అనేది ఉంటుంది, గంటకి ఎంత అనేది. సో మీ ప్రాంతంలో ఎంతవరకు గంటకు ఉందో కింద కామెంట్ చేయండి. మా ప్రాంతంలో ఎలా ఉండదు అనేది చెప్తాను. ఇది సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఒక గంటకు వచ్చేసి 4 నుంచి 6 లీటర్ల డీజిల్ అయితే తాగుతుంది మా గంటకి మా బండి. మళ్ళీ మీ బండి ఎలా తాగుతుందని చెప్పొచ్చు. ఈ 4 నుంచి 6 లీటర్ల డీజిల్ ఎందుకన్నానంటే డిపెండ్స్ ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా మనకు టైమింగ్ ఇట్లా లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటుంది. సో పని హెవీగా ఉంటే కనుక లోతైన ఉన్నప్పుడు గుంతలకి 6-7 లీటర్లు, లేకుంటే మామూలుగా ఉంటే కనుక 4-6 నుంచి. సో అట్లా మాకైతే 5 లీటర్ల వరకు డీజిల్ అయితే తాగుతుంది. మరి మీకు ఏ విధంగా ఉందో కింద చేయండి. సాధారణంగా అయితే ఇల్లుకు 30x40, 40x6 ప్లాట్ల రకాలైతే గుంతలు ఫిట్ కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, బేస్ లెవెల్ ఇవన్నీ అయితే పని అయితే ఉంటుంది జేసీబీతోన. సో దీనికి టైము ఒక్కొక్కరి ప్లాన్ మీద ఆధారపడి ఉంటే కొంచెం బాగా అనుభవం ఉన్న వాళ్ళతో కొంచెం అర్ధగంట గంట అధిక అవుతుంది, లేకుంటే ఎక్కువనే అవుతుంది. సో మినిమం అయితే 8 గంటలు, 5 గంటలు, 2 గంటలు ఇట్లా ఉంటుంది అన్నమాట. సో మనకు ఇంకా 5 గంటలు ఒకవేళ పని లెక్క వేస్తే కనుక 5 లీటర్లు వేసినా కానీ 25 లీటర్లు, 8 గంటలు లెక్క వేస్తే 40 లీటర్లు బండి అయితే తాగుతుంది. అంటే మొత్తం 25 నుంచి 40 లీటర్ల డీజిల్ అయితే తాగుతుంది అనమాట. సో నేల అనేది బలంగా ఉంటే, రాయి మట్టి లోతైన గుంతలు ఉంటే కనుక అనుభవం లేని ఆపరేటర్ అయితే పాత జేసీబీ అయితే సర్వీస్ కనుక సరిగ్గా లేకపోతే కూడా డీజిల్ ఖర్చు బాగా ఎక్కువ పెరగడానికి కారణాలు అవుతాయి. సో ఇట్లాంటి దగ్గర కూడా బండి ఏమవుతుందంటే లాస్ వస్తుంది అనమాట బిజినెస్ విషయంలో. సో అట్లాంటప్పుడు వాళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చి, చిరాకు వచ్చి, బండి మీద లాభం వస్తలేదు ఇట్లాంటివి అంటుంటారు. సో ఇక్కడ మనకి లాభం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా బండి ఉంటే కూడా మైలేజీలు ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఏ విధంగా అనేది. సో ఖర్చు తగ్గించుకోవడానికి మెయిన్గా టిప్స్ అయితే ఒకటి నేను చెప్తాను. పనికి ముందు మార్కింగ్ లెవెల్ రెడీ చేసుకోండి. బాగా అనుభవం ఉన్న ఆపరేటర్ని తీసుకోండి. ఫుల్ టైం కాకుండా పని పూర్తయ్యే గంటలకి మాట్లాడుకోండి. పాత జీసీబీ అయితే డీజిల్ ఎక్కువ తాగుతుంది, కొత్త జీసీబీ అయితే మంచి మైలేజ్ ఇస్తుంది. సో దాని మీద మీరు కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఒకవేళ మీ దగ్గర అయితే మీరు సొంత జేసీబీ ఆపరేటర్లా లేకుంటే మీరు డ్రైవర్లు పెట్టారా, ఒకవేళ ఏ విధంగా ఉంది కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది కూడా మీకు ఎంతవరకు వర్త్ అనిపిస్తుంది, అంటే నేను చెప్పింది కరెక్టా లేదా తప్ప మరి నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది, నేను చూసింది, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. మీరేమో ఒకవేళ మీ దగ్గర ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ఇదే ప్లాట్ల దగ్గర మనకి పని మస్తుగా ఉంది, చాలా ఉంది, బట్ నేను అంతా కవర్ చేయలేదు. సో కొంతవరకు తీసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీ అందరికి నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమావా. ఖచ్చితంగా డెఫినెట్గా ముందు మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందరకు వస్తూనే ఉంటాం. ప్రతి సంబంధించిన ఒక్కొక్క జేసీబీ పార్ట్స్ గురించి కూడా మీకు యూజ్ అయ్యే విధంగా చెప్తాను. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది. అలాగే ఎవరైనా జేసీబీ సేల్ చేయాలన్నా, కొనుక్కోవాలన్నా మన ఛానల్ని అప్రోచ్ అయితే కనుక మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెడితే కనుక ఖచ్చితంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఈరోజు ఈ జేసీబీకి సంబంధించింది. మరి మీ దగ్గర ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. సో మనకు ఇవి బకెట్ కూడా పళ్ళు వాటివి ఎప్పుడు తరుగుతాయి, ఎప్పుడు ఎంతవరకు తరుగుతాయి, దానికి ఆయిల్ మొత్తం అన్నీ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మళ్ళీ చెప్తాను. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ వస్తాను. మరి థ్యాంక్ యూ మళ్ళీ.